టీవీ వ్యాఖ్యాతగా కెరీర్ ప్రారంభించి కథానాయికగా మారి డబ్బింగ్ కళాకారిణిగా గాయనిగా బహుముఖ ప్రజ్ఞ కనబరుస్తున్న నటి స్వాతి. కలర్స్ స్వాతిగా తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితమైన ఈ అమ్మడు కాస్తంత బిజీ అనే చెప్పాలి. తెలుగుతో పాటు కోలీవుడ్ లోనూ సినిమాలు చేస్తున్న ఈ తెలుగమ్మాయి కెరీర్ ఆశాజనకంగానే ఉంది. మా టీవీ కలర్స్ కార్యక్రమంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది స్వాతి. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన డేంజర్ లో తళుక్కుమంది చిన్నది. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో త్రిష చెల్లెలుగా నటించి వెంకీని ఇబ్బంది పెట్టే పాత్రలో నవ్వులు పూయించింది. అష్టాచెమ్మతో పూర్తిస్థాయి కథానాయికగా మారింది స్వాతి. ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ అంటే పడిచచ్చే అభిమానిగా కనిపించిన ఈ అమ్మడు మంచి మార్కులే కొట్టేసింది. కలవరమయ్యే మదిలో, గోల్కొండ హైస్కూల్ చిత్రాలు సైతం ఈ చిన్నదానికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈ పోరి చాలా బాగుందిరా. ఇప్పుడు దీన్ని ముద్దు పెట్టుకుంటాను నేను. కేవలం నటిగానే కాకుండా జల్సాలో ఇలియానాకు తన గాత్రం అందించి మంచి గుర్తింపు సంపాదించుకుంది స్వాతి. తాను స్వరాలు అందించిన 100% లవ్ లో A²B² పాటను యువ సంగీత తరంగం దేవిశ్రీ ప్రసాద్ ఈ ముద్దుగుమ్మతోనే పాడించాడు. ఆ గీతం మంచి ప్రజాదరణ పొందింది. ఇటీవలే కందిరీగా కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్ రాజుతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన స్వాతి తమిళంలోనూ చిత్రాలు చేస్తోంది. ఈ చిన్నది ముఖ్య పాత్ర పోషించిన సుబ్రహ్మణ్యపురం, పోరాలి సినిమాలు తమిళంలో మంచి విజయం సాధించాయి. అనంతపురం, సంఘర్షణ పేర్లతో తెలుగులోనూ ఈ సినిమాలు విడుదలయ్యాయి. ప్రస్తుతం అన్ని భాషల్లోనూ స్వాతి కెరీర్ ఆశాజనకంగానే ఉంది. తెలియడం లేది అనుకోమని ఈ రోజు చెబుతుందో